అండి మామిడితో జెల్లీ చూసారా? మామిడి వెరైటీ జెల్లీ అనమాట. చూడండి మీరు, ఇది ఒక హాఫ్ కప్పు బంగనపల్లి మామిడి పల్ప్ అనమాట. ఇది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. ఇలాగే పంచదార కూడా అంతే తీసుకోవాలి, హాఫ్ కప్ తీసుకొని చూడండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడే అండి, 4 అగర్ అగర్ ఇదనమాట. ఇది అగర్ అగర్ పౌడరు, ఇదైతే జెల్లీ పౌడరు, మామిడి పండు, తర్వాత పంచదార, పాలు. దీనికి కావాల్సింది ఇదేనండి, నీళ్లు. ఇవే అన్నమాట. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్ఫుల్ జెల్లీ, కలర్ఫుల్ జెల్లీ తయారవుతుంది. చూడండి, నా పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, పల్ప్ వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చి హాఫ్ ఇది పంచదార వేసుకోవాలి, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మిక్సీ పడతానండి. చూడండి, పంచదార, మామిడి పల్పు, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను, పల్ప్ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, అగర్ అగర్ పౌడరు, 1 టీ స్పూన్ నిండుగా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ అవ్వాలి కాబట్టి బాగా మిక్సీ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఈ పల్ప్ని ఇలాగే తిప్పుతూ ఉండాలండి. మన పొయ్యి మీద పెట్టి, అది అగర్ అగర్ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు ఇది జెల్లీ కాబట్టి ఇంకా నెమ్మదిగా దీంతో తిప్పుతూ ఉండాలండి. దగ్గర పడాలన్నమాట. ఇది దగ్గర పడితే ఇలాంటి మౌల్డ్స్ ఉంటాయి కదా మన డబ్బాలు, ఆ మౌల్డ్స్ సపరేట్గా లేవండి. నేను వచ్చిన 2 డబ్బాలు యూజ్ చేస్తున్నాను, స్క్వేర్ డబ్బాలు. రౌండ్ షేప్లు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్ అనమాట. ఆ షేప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక షేప్లో ఇది వేస్తాను, ఇంకో షేప్లో ఇంకోటి వేస్తాను అనమాట. ఇప్పుడు అది వచ్చింది, అవుతుంది. ఇది నెమ్మదిగా అవుతుంది. చూడండి, కొంచెము బాయిల్ అవ్వాలండి. ఒక 2 బాయిల్ అయితే చాలు అనమాట, దగ్గర అవుతుంది. ఒక 10 మినిట్స్లో గట్టి పడిపోతుందండి ఇది. తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. దీన్ని వచ్చి నేను ఇది ముందు చేసి చల్లారిన తర్వాత సెకండ్ది చేస్తానన్నమాట. ఈ 2 మిక్స్ చేస్తే చాలా చక్కగా వస్తాయండి, చూడటానికి కూడా ఇంపుగా ఉంటుంది. ఇది మ్యాంగో జెల్లీ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. కొంచెము ఒక 2 బాయిల్ కావాలన్నమాట. బాయిల్ అయితే ఇది అవుతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో అందరికీ నమస్తే అండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తర్వాత చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీకు బాగుంది అనిపిస్తే మీరు ఒకసారి చూసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసారు కదా, చూస్తే బాగుంది అనిపిస్తే ఎలా వచ్చిందో, ఎలా ఉందో, టేస్ట్లో ఎలా ఉందో, మీరు చెప్పిన విధంగా ఉందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి నాకు. మీరు ఏ ప్రాంతం నుండి, అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ ప్రదేశాన్ని డిస్ప్లే చేయండి. చెప్పండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా చెప్పండి. నాకు ఏ ప్రాంతం వాళ్ళు ఇష్టపడుతున్నారో కూడా నాకు తెలుస్తుందండి. ఛానల్ని గ్రో అవ్వడానికి కారణమవుతుంది. చూడండి, అది మా పల్పు. ఇది చేయండి, ఈజీగా అండి, మరి కష్టమేం కాదు. పల్పు తీయడము, పంచదార, అగరగర పౌడర్ వేసి మిక్సీ పట్టేసి ఆ పల్పుని ఇలా ఒక 2 బాయిల్ వచ్చే వరకు ఇచ్చేసుకోవాలండి. వెయిట్ చేయాలి. నీళ్ళే వేయాలి, ఇందులో పాలు వేయాల్సిన అవసరం లేదు, నీళ్ళే అనమాట. సెకండ్ దానికి పాలు వేయాలి. మీరు చేసి చూడండి, చాలా బాగా చక్కగా వస్తుందండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్, తొందరగా అయిపోతుంది, 5 నిమిషాలు అయిపోతుంది. ఇది చూడండి, ఇది 125 అని వచ్చింది. 20 గ్రామ్స్ అగర్వాల్ అని ఆన్లైన్ నుంచి తెప్పించారనమాట. అగర్ అని జెల్లీ పౌడర్ అనమాట. ఇది ఒకసారి చేయడానికి సరిపోయిందన్నమాట. ఇది ఒక 5 మినిట్స్లో సెట్ అయిపోతుందండి. ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మనం తీసి మోల్డ్లో వేసుకోవాలి. చూడండి, ఇలా మోల్డ్లో వేయాలండి. ఇది మోల్డ్లో వేసి మనము ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది 1 అయిపోయింది. దీన్ని చల్లారి పెట్టాలి. ఒక 5-10 నిమిషాల్లో గట్టి పడిపోతుందండి ఇది. తర్వాత దాన్ని పీసెస్గా కోసుకోవాలి.
ఈ చల్లారనిస్తాను నేను. ఈ కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా తొందరగా గట్టి పడుతుంది. అంత అవసరం లేదు, మనకు బయటనే గట్టి పడిపోతుందండి ఇలా. చూడండి, ఈ మోల్డ్లో వేసాను, ఈ స్క్వేర్ మోల్డ్లో. మీకు కావాలంటే ఈ రౌండ్ మోల్డ్లో కూడా వేసుకోవచ్చు, ఎలా అయితే అలా. సెకండ్ మోల్డ్ తయారు చేస్తున్నాను. చూడండి, దీనికి ఇప్పుడు 1/2 కప్పు పంచదార, తర్వాత 1 కప్పు పాలు వేయండి. 1 కప్పు పాలు అనమాట, అది 1 కప్పు పాలు. ఇది పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరగాలి. అది చల్లారుతూ ఉండండి. అది ఫ్రిడ్జ్లో పెట్టాను, చల్లారుతుంది అనమాట. అది చల్లారిన తర్వాత ముక్కలు కోసి రెడీ పెట్టుకోవాలి. ఈలోగా ఈ జల్లీ తయారవ్వాలన్నమాట, సెకండ్ జల్లీ. ఇది ప్యూర్ వైట్. ఇంకొంచెం పాలు, 1 గ్లాస్ పాలు పడుతుందండి. అదే కప్పు, మెజరింగ్ కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 1.5 కప్ పాలు వేసుకున్నాను నేను. 1 కప్పు సరిపోకపోతే, ఎందుకంటే ఇప్పుడు ఇది అగర్ పౌడరు 1 టీ స్పూన్ నిండుకు ఒకటి ఉంది అనమాట. ఒకసారి 125, ఒకసారి మ్యాంగో జెల్లీకి సరిపోయిందండి నాకు. పంచదార పూర్తి కరిగిపోయింది కదా, కరిగిపోయి ఇప్పుడు ఈ అగర్ పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలండి. ఇది పూర్తిగా ఒక 5 అనమాట. అయితే అయిపోయింది అది. ఇప్పుడు దీన్ని పూర్తిగా కలుపుకోవాలి మనం. ఇది పూర్తిగా కలిసేట్టు కలుపుకొని తర్వాత పొయ్యి మీద ఒక 5 నిమిషాలు పెట్టినామంటే 2 బాయిల్ వస్తుంది కదా, ఆ బాయిల్ వచ్చిన తర్వాత దగ్గర పడుతుంది. దగ్గర పడ్డాక తీసేయాలి, దింపేసేయాలన్నమాట, చల్లారనివ్వాలి దాన్ని. అయితే 1/2 అవర్ పట్టిందండి నాకు. చూడండి, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీనికి 4 అంచుల్లో మనము ఇలా కట్ చేసేసుకొని ఇలా చేసేసుకొని ఇప్పుడు దీన్ని బోర్లించేసేయాలండి. ఇది చూడండి, అలా పడిపోతుంది అనమాట, తేలిగ్గా పడిపోతుంది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ముక్కలుగా పీసెస్గా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ జల్లీలు ఇలా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనము పాలు, అగర్ పౌడరు, పంచదార వేసి బాగా కరిగిన తర్వాత చేసుకుని ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఇది చేసుకోవాలండి. ఇప్పుడు ఇది జల్లీ తయారు చేసుకోవాలన్నమాట. ఈ జల్లీ తయారు చేసుకొని ఇది 10 నిమిషాలు నాకు ఈ ముక్కలు గట్టి పెట్టడానికి ఒక 1/2 అవర్ పట్టిందండి. 1/2 అవర్ పట్టింది కరెక్ట్గా. వాళ్ళు 10 నిమిషాలు ఉన్నారు, కానీ నేను ఇది వేరే వాళ్ళు చేసింది చూసి చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఇది నాది చూసి నేను చేస్తున్నాను కదా, ఈ విధానంతో చూసి తర్వాత మీరు కూడా చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే ఇప్పుడు ఇది దగ్గర పడింది కదండి, ఇప్పుడు దీన్ని ఆపేస్తాను అనమాట. స్టవ్ 5 నిమిషాలు అయిపోతుంది. ఇది దగ్గర పడింది కాబట్టి ఇది ఆఫ్ చేసేస్తాను. ఇది ఏ మోల్డ్లో వేసుకుంటామో ఆ మోల్డ్లో వేసుకోవాలండి. ఇది ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను. చూడండి, ఇందులో వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా వేసేస్తున్నాను. పూర్తిగా వేసిన తర్వాత ఈ జల్లీలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ జల్లీలు వచ్చింది వేసేసుకోవాలండి. ఈ ముక్కలుగా చేసిన ఇవి మ్యాంగో జెల్లీస్ ఇవన్నీ ఇందులో పరుచుకోవాలండి. పూర్తిగా పరుచుకొని తర్వాత దీన్ని గట్టి పెట్టడానికి ఇది సెట్ కావడానికి ఒక 1/2 అవర్ మళ్ళీ ఉంచేసారనమాట. ఇలా చేసుకొని బాగా కలుపుకోవాలి. కింద మీదంతా బాగా కలుపుకొని ఇట్లా బాగా కలుపుకొని సెట్ చేయడానికి పెట్టేసేయాలండి. చూపిస్తాను. వీటిని బాగా కింద మీదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా
బాగా కలుపుకొని ఇది సెట్ అయ్యే వరకు, ఇది ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. హాఫ్ అన్ అవర్ సెట్ అయ్యే వరకు పెట్టేద్దాం ఇలాగే. తర్వాత చూపిస్తాను నేను. ఇది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు అంచుల్లో ఇలా కట్ చేసుకొని మ్యాంగో జెల్లీ రెడీ అయిపోయిందండి. ఇది తీసుకొని ఇది హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఇది కూడా చెక్ చేయడానికి. దీన్ని ఇలా చేసేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలా స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా వస్తుందండి. చూడండి, ఇలా వస్తుందండి. మనకు కలర్ఫుల్గా ఇలా ముక్కలతోటి ఇలా వస్తుందన్నమాట. మన స్లైసెస్గా తినచ్చు. వెనక పక్క ఇలా ఉంటుంది, ముందు పక్క ఏమో ఇలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే ఇవి వస్తాయండి. చూడండి, ఇలా టేస్టీ అందమైన ముచ్చటగా చూడముచ్చటగా ఉంచండి. ఇది 2 మ్యాంగో జెల్లీ అనమాట. అగర్ మ్యాంగో జెల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి. నేను ఒకళ్ళది చేసి చూశాను, బాగుంది, అందుకనే మీకు షేర్ చేస్తున్నాను. ఇలాగే మీరు కూడా బాగుంది అనిపిస్తే మీరు కూడా చేసి చూసి మరొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.